నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు శివకొట్సరావు అండి. మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు? కంపల్సరీ అండి చంద్రబాబు నాయుడు రావాలి. అలా అనుకోవడం కారణం ఆ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం చాలా ఉందండి. ఆంధ్రప్రదేశ్ కి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? లాస్ట్ 5 years లో మీరు చూసే ఉంటారు. అక్కడ అన్ని అవంతరాలు, తర్వాత అక్కడ డెవలప్మెంట్ ఏమీ లేదు. చాలా మంది ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. అక్కడ అంతా రౌడీయిజం, రౌడీ పరిపాలన, రౌడీ అంతా అరాచక పాలన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని కూడా అన్నింటిని కూలగొడుతూ ఇవాళ చూడండి, ఆనాడు ఆయన ఒప్పుకున్నాడు అమరావతికి. అందరూ ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో అమరావతికి నా మద్దతు ఉంటుంది, ఇంతకి 10 ఇంతులు కడతానన్నాడు. ఇవాళ అమరావతి పరిస్థితి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని ఎక్కడుంది ఇప్పుడు? అవన్నీ మళ్ళీ తిరిగి రావాలంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎలా డెవలప్మెంట్ జరిగి ఉందో సేమ్ అది ఆంధ్రప్రదేశ్లో రావాలంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత చాలా ఉంది. అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ర్యాలీలు కానీ, లేకపోతే ప్రజల మద్దతు కానీ. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదండి, ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు రావాలి, నెక్స్ట్ సీఎం కావాలి అనుకుంటున్నాడు. దానికి పూర్తి మద్దతు ఉంటుంది. అనుకుంటారు మరి కూటమిలో 175కి 170 దాకా రావచ్చు. 170 దాకా వస్తాయి. మీరే చూడండి రేపు. మీరు మీ ఛానల్లో మళ్ళీ నాది రిపీట్ చేయండి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. మాది నర్సాపేట నియోజకవర్గం. సో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడే. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? జగన్ పరిపాలన అంటే అభివృద్ధి ఎక్కడ ఉంది? లేదు. జాబులు లేవు. సో దానివల్ల రాష్ట్రం వెనకబడిపోతా ఉంది. అన్ని ఎలా ఉంటదంటారు మరి మన దగ్గర? చంద్రబాబు నాయుడు వస్తే ఐటీ డెవలప్ అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది బాగా. సో దానివల్ల ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ది. ఇప్పుడు ఊరికే స్కీములు పంచడం వల్ల యూజ్ లేదు, దానివల్ల ఇది పెరుగుతుంది. చంద్రబాబు గారు కూడా పెట్టారు కదండి స్కీమ్స్. మరి స్కీమ్స్ పెట్టాడు, నీకు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా నీకు గ్రోత్ అవుతుంది కదా. నీకు రెవెన్యూ జనరేట్ అయినప్పుడు బిలో పావర్టీ పీపుల్కి ఇవ్వచ్చు, తప్పులేదు. నీకు రెవెన్యూ జనరేట్ అయినప్పుడు నీకు ఎక్కడి నుంచి చేస్తారు? స్కీములు పెట్టి ఫస్ట్ రెవెన్యూ జనరేట్ చేయాలి, స్కీములు ఇవ్వాలి, తద్వారా రాష్ట్రం డెవలప్ అవుతుంది. సార్ కూటమిలో మరి నేను 130 పైన వస్తాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? వెంకట్. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. అలా అనుకోవడం కారణం ఎందుకంటే దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి డెవలప్ చేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి సంక్షేమాలు, దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. సో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సామెత ఉంది, 1 time వండర్ అని. సో జగన్మోహన్ రెడ్డి 1 time వండర్. 1 time వచ్చాడు, వండర్ క్రియేట్ చేశాడు, దట్స్ ఆల్, క్లోజ్. సో నెక్స్ట్ కంపల్సరీ చంద్రబాబు రావాలి. వన్స్ చంద్రబాబు అంటే 20 years రిపీట్ అవుద్ది. సో అప్పుడు కానీ హైదరాబాద్కి ధీటుగా ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా కట్టబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. మీ పేరు? కొల్లి వెంకటేశ్వర్లు. మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. అలా అనుకోవడం కారణం ఎందుకలా అంటే అభివృద్ధి చేయాలంటే చంద్రబాబే. జగన్ పరిపాలన చండాలంగా ఉంది. ఎలాంటి అభివృద్ధి లేదు. ప్రతి వాళ్ళు ఏ వర్గం సంతోషంగా లేదు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఇబ్బంది పడతానే ఉన్నారు. కరెంటు బిల్లులు 7 సార్లు పెంచాడు. ఆర్టీ ఛార్జీలు 4 సార్లు పెంచాడు. ఇవాళ నిత్యావసర సరుకులు కొనాలంటే సామాన్యులు బాగా ఇబ్బంది పడుతున్నారు బ్రతుకు తెరువు కూడా. ఎలా ఉంటది మరి మన దగ్గర? చంద్రబాబు వస్తే ఇవన్నీ గాడిలో పెడతాడు. గాడిలో పెట్టి ప్రజలకు సుపరిపాలన అందిస్తాడు. ఈ యువకులకి ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అంటేనే చంద్రబాబు గారి గొప్పతనం ఏందో మొన్న ఆయన అరెస్ట్ చేసిన రోజు ప్రపంచం అంతా చూసింది ఆయన గొప్పతనం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి? 150 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. కూటమి 3 కలిపి. అయితే నిన్న విజయవాడలో జరిగిన సంఘటనలో ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలింది. టీడీపీ వాళ్ళే కావాలని అలా చేశాను. వాటి మీ అభిప్రాయం ఏంటి? ఒక రాయి ఇద్దరికి తగులుద్దా? రాయి ఇప్పుడు నీ గేడ తగిలి మళ్ళీ అవతల పోయి కన్ను పోయి అంత స్పీడ్ తగులుద్దా? వాడు మళ్ళీ కాలి మీద పడ్డదంట, రాయి దొరకలేదు అంటున్నాడు వాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంతా డ్రామా, కోడికత్తి డ్రామా లాంటిది. ఈ తడవ మళ్ళీ ఇది రాయి డ్రామా పెట్టారు. రాయి వల్ల చేయడం వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళకి? ఉపయోగం అంటే జనంలో ఏదో సానుభూతి పొందాం, సీఎం మీద
హత్యా ప్రయత్నం చేశారు అని సానుభూతి పొందుదామని. చంపేస్తారంటారా? ఇంత రాయితోటి చచ్చిపోతారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మరి? ఎవరైతే బాగుంటుందనే క్వశ్చన్ ఏం లేదు. చంద్రబాబు అవుతున్నాడని నువ్వు కూడా చెప్పాలా, నేను చెప్పటం కాదు, నువ్వు ప్రజానీకం అంతా చెప్తున్నారు. అంటే అయ్యో ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా మనకి తెలియదు కాబట్టి సార్ మీ అభిప్రాయం కోసం నేను వచ్చేసాను. ప్రజామోదం అనేది చంద్రబాబు గారు ఏ రోజు అన్నగారి మీటింగ్లకు ఏ రకంగా జనం ఉన్నారో అంతకన్నా ఎక్కువ జనం ఈ రోజు వస్తున్నారు. అదే జగన్ మీటింగ్లకు బస్సు పక్కన నలుగురు పరిగెత్తిస్తూ గ్రాఫిక్స్ తో చూపిస్తున్నారు. ఆ జనాభిప్రాయమే రేపు 160-170 సీట్లు గెలవబోతున్నాం అనేది తెలుస్తుంది. పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? అది పరిపాలన అని నేను అనుకోవట్లే. జనం పొరపాటు పడి ఒక సైకోని అక్కడ కూర్చోబెట్టారు. ఆ బాధలు ఇప్పుడు పడుతున్నారు. అది అసలు పరిపాలన అనే పదానికి అర్థం జగన్మోహన్ రెడ్డికి తెలియదని నేను అనుకుంటున్నా. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది మరి? చంద్రబాబు గారు వస్తే స్వర్ణాంధ్రే. సింగిల్ కాదు కదా, ముగ్గురు కూటమిలో వచ్చింది కాబట్టి ప్రతిదీ ముగ్గురు డిసిషన్ తీసుకోవాలని అంటున్నారు అందరూ. ఆయనేమి ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం లేకపోతే ఇంకో రకంగానో తన కుటుంబ అభివృద్ధి కోసమో ఆయన డబ్బులు సంపాదించుకోవటానికి అయితే ముగ్గురు అభిప్రాయాలు తీసుకుంటే వ్యతిరేకంగా వస్తాయి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఆయన ముగ్గురు ఆమోదిస్తారు. రాష్ట్ర అభివృద్ధి పయనంలో నడుస్తుంది. అనుకుంటున్నారు మరి? 150 పైన. ఏపీ ప్రజలకు ఏం చెబుతాం అనుకుంటున్నారు మీ మాటల్లో కొన్నిట్లో? ఏపీ ప్రజలకా అదే బాబు గారు ఇంత ముందు చెప్పాడు చూడండి, పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నని కొనుక్కున్నారని. ఇప్పుడు ఆ తన్నే దున్నను అమ్ముకొని పాలు బితికి ఆవును కొనుక్కోమని సలహా చెబుతున్నా. బాబు గారికి ఓటేసి మీ రాష్ట్రం మీ పిల్లల భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బద్దకిచ్చి ఓటింగ్ పోకుండా ఇళ్లలో పడుకోకుండా పోయి ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకొని రాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూలో బాబు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. పేరు? మహేష్. మన ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ఎలాగైనా తెలుగుదేశం పార్టీ రావాలనుకునే ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ మేము ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో చేసుకుంటాం కదా, మరి ఇక్కడ ఎందుకు? అభివృద్ధి సంక్షేమం 2 రైలు పట్టాలుగా పరిగెడతాయి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రాంగ్లోనే. కానీ విని ఎరగని రీతిలో ఎలా ఉందనిపిస్తున్నారు మరి? పరిపాలన ఎలా ఉందంటే కంకర్ రాయి. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నా, నేను ఆంధ్ర పోతే మొత్తం దుమ్ము అయిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? జగన్ గారికి చెప్పాలనుకుంటా ఒక విషయం. ఏం చెప్తారు ఆయనకి? మనం చెప్తే ఆయన వినే అందుబాటులో లేడు. ఆయన కాదు పరిపాలన చేసేది, సలహాదారులు పరిపాలన చేస్తారు. ఇంకా ఆయనకి మనం నేరుగా ఏం చెప్పగలం? మనం ఒక్కళ్ళు కాదు కదా, కూటమితో పెడుతున్నారు. మరి అన్ని కూటమిలో జరుగుతాయి అనుకుంటున్నారా? మీకు కావాల్సిన ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూటమిలో కని విని ఎరగని రీతిలో మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది త్వరలో. అంతే, 5 సంవత్సరాల్లో జరిగిపోయింది. అందుకే కదా మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకు 5 సంవత్సరాలు అంటే విజన్ ఉన్న బాబు గారు వచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు. అందుకని చకా పరిగెడతానే మేము కోరుకుంటున్నాం. అది 175కి మినిమం 136 అబౌవ్. ఓకే, జై బాబు. నమస్తే అండి. మీ పేరు? జగన్మోహన్ రావు. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అయితే బాగుంటుందండి. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు వాళ్ళు ఇంతమంది ఐటీ వాళ్ళు ఇంతమంది సాఫ్ట్వేర్లు చేస్తున్నారంటే ఆయన చేసిన హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ ఒక డెవలప్ అండి ఆయన. అది అంటే 2014లో చంద్రబాబు గారు అక్కడ ఉండడం జరిగింది. మరి అప్పుడు అలాంటి డెవలప్ లేదు కదా. మరి అప్పుడు డెవలప్ అంటే ఆయన రాష్ట్రం కోసం అని ఒక పార్టీ తోటి ఏకీభవించాడండి. అప్పుడు ఏం చేశారు, ఆంధ్ర ఎట్టబోతే ఏం పోయిందిలే మనకని అందరు కలిశారు, ఆయన్ని ఓడించడం జరిగింది. ఇప్పుడు ఏపీ పోయింది పనికి రాకుండా. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది మన దగ్గర ఈసారి? మరి చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది మన దగ్గర ఏపీలో? వచ్చేది ఏముంది, హైదరాబాద్ లాగా అయిద్దండి. ఆయన రిజల్ట్స్లో ఆయన వచ్చాడు అనగానే ఐటీ వాళ్ళు కానీ ఎవరైనా పరుగులు పెడతారు. అది మేము 130 వస్తాయనండి. నమస్తే అన్న. నమస్కారం అండి. మీ పేరు? గిరి చిరుమామిళ్ళ. అడగటం కూడా అంటే నాకు అర్థమైపోయింది, తెలుగుదేశం షర్ట్ వేసుకున్నారు, మొత్తం రాసేసుకున్నారు కాబట్టి ఓకే చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు నాకు తెలిసి అయితే. ఎందుకంటే కనపడుతుంది కాబట్టి డైరెక్ట్ గా నాకైతే అడగలేదు నేను. ఎందుకన్నా చంద్రబాబు గారు రావడం వల్ల ఉపయోగం ఏంటి మన ఆంధ్రప్రదేశ్? రాష్ట్రంలో కనీసం రోడ్డు లేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకా జైకొట్టే జనాన్ని చూస్తుంటే సిగ్గేస్తుందండి నిజంగా చూస్తూ ఉంటే. కనీసం మౌలిక సదుపాయాలు మినిమం మన రాష్ట్రం లేవు. మౌలిక సదుపాయాలు మళ్ళీ కల్పించాలన్నా, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నా, నిరుద్యోగులుగా ఉన్న లక్షల మందికి ఉద్యోగాలు రావాలన్నా, అలాగే మన
సంక్షేమ పథకాలు కొత్తగా ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యం అవుతాయండి. అందరూ ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలని, చాలా ఇస్తున్నారు కదా మరి. సంక్షేమ పథకాలు అవి కొన్ని కుటుంబాలకే వస్తున్నాయండి. లిటరల్గా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి. కనీసం ఒక 10% కూడా అమలు చేయలేదు. ఆయన చెప్పింది నవరత్నాలు అంటారు. మీరు చెప్పండి, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. నవరత్నాలు అని చెప్పాడు, 99% ఇంప్లిమెంట్ చేశాడు. అసలు ఆయన చెప్పిన మొట్టమొదటి ఎజెండా ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం. అది జరిగిందా? సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ప్రస్తుతం మద్యం బ్రాండ్లన్నీ నిషేధించేసి ఆయన సొంత బ్రాండ్లు తీసుకొచ్చి 10 రెట్లు చేసి అమ్ముకోవడం, అది మద్యపాన నిషేధం అవుద్దా? అలాగే పెన్షన్ 3000 అన్నాడు, పెంచుకుంటూ 3 నెలలు కూడా అలా 3,000 చేసి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మొదటి నెలలోనే చేసేస్తారు. అలాగే ఇంకా ఏమి ఇచ్చాడండి ఆయన? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిస్థితి మరీ దారుణంగా ఉందండి రాష్ట్రంలో. ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ కార్డు అయితే మేము జాయిన్ చేసుకుంటున్నారు. మీరు డబ్బులు కట్టి చేయండి, కావాలంటే తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత మేము ఇస్తాం, లేకపోతే ఖర్చులన్నీ మీరే భరించుకోండి, అసలు లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అని మొహోట లేకుండా చెప్పేస్తున్నారు. ఆల్రెడీ 1,500 కోట్ల బకాయిలు ఆరోగ్యశ్రీ రూపంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లో పెండింగ్ ఉన్నాయి. ఆసుపత్రులు చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. కూటమిలో జరుగుతుంది ఇప్పుడు ఇదంతా పొత్తు అనేది. పొత్తులో ఉంది కాబట్టి చంద్రబాబు గారు అనుకున్న డెవలప్మెంట్ జరిగిద్ది అంటారా మరి? ఈసారి ఖచ్చితంగా జరుగుతుందండి. అన్ని పర్ఫెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవడానికి కారణం వీడు మరీ దరిద్రంగా పరిపాలిస్తున్నాడు. భవిష్యత్ తరాలు మన మీద ఉమ్మేస్తాయని బీజేపీ మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈసారి అన్ని హామీలు సక్రమంగా నెరవేరుస్తాం. 2014-19 మధ్య కూడా ఏం తక్కువ చేసామండి? ఎన్ని కంపెనీలు వచ్చినాయి రాష్ట్రానికి? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఉన్నాయి కదండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలను ఎల్లగొట్టేశాడు. మీరు చూస్తున్నారు, HSBC వెళ్ళిపోయింది, సిటీ బ్యాంక్ వెళ్ళిపోయింది, లులు మాల్ వెళ్ళిపోయింది, జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది. ఇవన్నీ ఉంటే కనీసం 15,000-20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ వెళ్ళిపోయినాయి. కనీసం 130 సీట్లు ఈ రోజు లెక్కల ప్రకారం 130 సీట్లు ఇంక్లూడింగ్ నర్సరావుపేటలో ఈ రోజుకైతే 10,000 మెజారిటీతో మేము గెలవబోతున్నాం. మా లక్ష్యం 30,000 మెజారిటీతో గెలవటం. నర్సరావుపేటలో తెలుగుదేశం జెండా 20 సంవత్సరాల తర్వాత ఎగరేయటం మా లక్ష్యం. థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరండి? సుమలత అండి. ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మేడం? నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారు వస్తారని అనుకుంటున్నాము. అలా అనుకోవడం కారణం ఏంటి? కారణం ఏంటంటే జగన్ పరిపాలన, చేయూత పథకాలు బాగున్నాయి కానండి, రోడ్లు వ్యవస్థ, మళ్ళీ పరిపాలన వ్యవస్థ అంతా ఏం బాగాలేదని చంద్రబాబు గారు అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా డెవలప్ చేశారు. ఇవన్నీ ఆంధ్రాన్ని కూడా డెవలప్ చేస్తారని రాజోలు డిస్టిక్ అదంతా 1 మినిట్ చేశారు. బాగుంటుంది అనుకుంటున్నామండి. మొత్తం వస్తాయండి, ఒక 80-90 సీట్లు రావచ్చు అనుకుంటున్నానండి. ఓకే అండి. డ్రామాలు ఏం పనికిరావు. రాళ్ళతో కొట్టించుకొని, కోరికత్తులతో కొట్టించుకొని డ్రామాలు ఏం పనికిరావు. కొడక చెప్తున్నా నీకే వేసేస్తాం అంతే. చంద్రబాబు, జగన్ అంతే.